ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రేమపూర్వకమైన శుభాభివందనాలు తెలియచేస్తున్నాం. పరిశుద్ధ దేవుని వాక్యం మనకి తెలియచేస్తున్న మాటల్లో మీరు గమనించినట్లయితే మార్కు సువార్త 14వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుతున్నాం. వాని వెంట పోయేవాడు ఎక్కడికి ప్రవేశించునో ఆ ఇంటి యజమానునికి చూచెన నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు నా విడిది గదిలోనికి ఒకరిని బోధకునిగా చూచినని చెప్పుడి. ఈ వాక్యములో రాయబడిన మాటలు మనం చూస్తే ప్రాముఖ్యముగా పస్కా పండుగలో మనం చూస్తూ 24లో మనము ప్రాముఖ్యంగా చదువుతున్నాం. అప్పుడు ఆయన ఇది నిబంధన విషయములో అనేకుల కొరకు చిందించబడిన నా రక్తము. యేసు రక్తము అనేకుల కొరకు చిందించబడిన రక్తం. యేసు రక్తములో ఈరోజు ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. నిబంధన రక్తం ఇది, అనేకుల కొరకు చిందించబడిన నిబంధన రక్తం. ఈ రక్తములో రక్షణ ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో మనము చవి చూస్తే ఇక్కడ మనకు అర్థమవుతుందండి లేఖనాల్లో మనం చూస్తున్నటువంటి మాటల్లో. ఎందుకంటే లూకా సువార్తలో మనము 11వ అధ్యాయములో 51వ వచనం ఉంటుంది. కాబట్టి లోకములో పుట్టినది మొదలుకొని అనగా ఏబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకు మందిరమునకు ముందలున్న ఇదిగో నశించిన జకరయ్య రక్తము వరకు కూడా చిందించబడెను. ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రవర్తల ద్వారా రక్తము నిమిత్తము ఈ తరము వారు విచారింపబడదురని, నిశ్చయముగా తరము వారు ఆ రక్తము నిమిత్తము విచారించబడలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఏబేలు రక్తము నుండి జకరయ్య రక్తము వరకు కూడా ఏ రక్తము ద్వారా విమోచన లేదు, బలిపీఠము మీద పెట్టినటువంటి పశువుల రక్తము వలన కూడా ఒక యేసుక్రీస్తు రక్తము వలనే ఆశీర్వాదం. అక్కడ ఈరోజు యేసు రక్తములో ఉన్న ఆశీర్వాదము, మీరు వాక్యం యొక్క అంశం అదే. పాత నిబంధనలు ఏబేలు మొదలుకొని చివరి వరకు కూడా జకరయ్య రక్తములో కానీ చిందించబడినటువంటి రీతిగా పశువుల రక్తములో కానీ ఎక్కడ కూడా మీరు గమనించినట్లయితే ఎవరి ద్వారా ఆశీర్వాదాలు అనేది మనం చూస్తే యేసుక్రీస్తు రక్తము వలనే, వీళ్ళ వలన ఏది కూడా వారికి కలగలేదు, వారు విచారించవలసినటువంటి అనుభవాలు ఉన్నాయని చెప్తున్నాడు. అపోస్తుల కార్యములలో 22వ అధ్యాయము 20వ వచనములో మరియు నీ సాక్ష్యము స్టెపెను రక్తము చిందించబడినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి ఉన్నాను. ఇక్కడ మన పౌలు గారు రాస్తున్నారు, నేను కూడా దగ్గర నిలిచి ఉన్నాను, అందుకు సమ్మతించి అతనిని చంపిన వారి వస్త్రములకు కావలయుంటిని అని చెప్పాను. వాస్తవానికి స్టెఫెను భక్తుడు కూడా రక్తం చిందించాడు. దగ్గరగా నేను ఉన్నానని కూడా పౌలు గారు చెప్తున్నాడు సౌలుగా ఉన్నప్పుడు. ఇక్కడ మీరు గమనించినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రికలో వివరణ మనం చూడొచ్చు.
12వ అధ్యాయం 24వ వచనంలో కొత్త నిబంధనకు మధ్యవర్తి అయినటువంటి యేసు నొద్దకు ఏబేలు కంటే మరియు శ్రేష్టమైనటువంటి ప్రోక్షహించబడినటువంటి రక్తము మీరు, ఇదిగో ఆ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. ఇది శ్రేష్టమైన రక్తం. యేసు రక్తములో ఆశీర్వాదము మనం చూడొచ్చు. ఏబేలు మొదలుకొని జకరయ్య వరకు కూడా బలిపీఠం పెట్టిన మీద రక్తమును కార్చినటువంటి ఎక్కడ కూడా విమోచన లేదు. ఒక యేసుక్రీస్తు రక్తములోనే, యేసుక్రీస్తు రక్తములోనే రక్షణ ఉన్నది, విడుదల ఉన్నది, మీకు సమాధానం ఉన్నది. అక్కడ కూడా చెప్తున్న మాట, శ్రేష్టమైన యేసుక్రీస్తు రక్తము పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్యవర్తి. కొత్త నిబంధన మధ్యవర్తి యేసునొద్ద, యేసుక్రీస్తు నందు ఆయన కార్చబడిన రక్తం, చిందించబడిన రక్తం. ఎందుకంటే సిలువ వేసినప్పుడు సిలువలో ఇంకా మరణించారా లేదని ప్రభువుని ఈ వ్యక్తి చూడండి, 19వ అధ్యాయం 34వ వచనంలో, సైన్యములో ఒకడు హీటు తీసుకొని ఆయన పక్కటి ఎముకలు పక్కటిలో బల్లెముతో పొడిచినప్పుడు వెంటనే రక్తము నీరుగా కారెను. అంటే చివరి రక్తపు బొట్టు వరకు కూడా మీరు గమనించినట్లయితే అది అతని మీద పడినప్పుడు అతను చెప్పే మాట, ఇతను నిజముగా దైవ కుమారుడే. చూసారా, ఆయన చివరి రక్తపు బొట్టు వరకు కూడా ఆశీర్వాదమే. ఈయన నిజముగా దైవ కుమారుడు, నిజముగా పరిశుద్ధుడైన వాక్యం చెప్తున్న మాట. ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తములో ఆశీర్వాదం ఉంది. యేసుక్రీస్తు రక్తములో ఆశీర్వాదం ఉంది. ఆ రక్తములో నువ్వు కడగబడిన వారై ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తున్న మాట, ఎన్నో రోజుల నుంచి ప్రభువుని వెంబడిస్తున్నామని చెప్తున్నావు. యేసు రక్తము చేత నీలో ఉన్న దోషములు కడుక్కున్నావా? కడగబడటం అంటే రక్తము మీద పోసుకొని అనుకుంటున్నారేమో, కాదండి. కొత్తగా వాక్యం వింటున్న వారు జాగ్రత్త. యేసు నొద్దకు వచ్చి తమ పాపములు రక్తము వలె ఎర్రనవైనను హిమము కంటే తెల్లగా చేస్తానని ఒప్పుకో. ప్రభు నీకు రక్షణ కలుగు చేస్తాడు, విడుదల చేస్తాడు, సమాధానం ఇస్తాడు, కృపలో స్థిరపరుస్తాడు. యేసు రక్తములోనే ఆశీర్వాదం ఉంది. దేవుణ్ణి వెంబడిస్తున్నామని చెప్తున్నా. యేసు రక్తముతో కడగబడి ఉన్నావా? కడగబడితేనే ఆ ఆశీర్వాదాలు నీకు కలుగును. ఆశీర్వాదాలు నీకును నీ కుటుంబానికి కలుగునట్లుగా ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపా దయ సంకల్పమును బట్టి మీ రక్తములో ఆశీర్వాదం ఉంది, మీ రక్తములో దీవెనలు ఉన్నాయి. ఆ రక్తము ప్రతి ఒక్కరి మీద ప్రోత్సహించి, ఆ రక్తము చేత కడిగి పరిశుద్ధపరిచి ఆత్మచేత నింపి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును.